అమెరికా భారతీయ విద్యార్థులకు ఉన్నత విద్యకు ఒక ప్రధాన గమ్యస్థానంగా ఉంది. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, అధునాతన పరిశోధన సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు లక్షలాది భారతీయ విద్యార్థులకు ఆకర్షిస్తున్నాయి. 2024లో 3 లక్షల మంది పైగా విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నారని అంచనా వేశారు. అయితే ఇటీవల సంవత్సరాల్లో వీసా నిబంధనలు, రాజకీయ వాతావరణం మరియు క్యాంపస్ వివాదాలు ఈ ప్రయాణాన్ని కాస్త జటిలతరం చేస్తున్నాయి. అమెరికాలో చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్న భారతీయ విద్యార్థులకు వీసా పొందడం అతిపెద్దగా సవాల్గా మారింది. ట్రంప్ పరిపాలనలో అమలైన కఠిన ఇమిగ్రేషన్ విధానాలను U1 విద్యార్థి వీసాల ప్రక్రియను కఠినతరం చేశాయి. మరోవైపు చిన్న నిబంధన ఉల్లంఘనలు, ఉదాహరణకు ట్రాఫిక్ జరిమానాలు లేదా తరగతులు హాజరు కాకపోవడం వంటి కారణాలతో వీసాలు కూడా రద్దు చేస్తున్నారు. 2023లో దాదాపు 7,000 మంది భారతీయ విద్యార్థులు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉండిపోయారని కూడా నివేదికలు వచ్చాయి. సో చదువు పూర్తయిన తర్వాత ఉపాధి కోసం A1 ఆ వీసా పొందడం కూడా ఇప్పుడు కష్టం అయిపోయింది. ఇది భారతీయ విద్యార్థులకు ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పథకం భారత విద్యార్థులకు చదువు తర్వాత అమెరికాలో పని అనుభవం పొందే అవకాశాన్ని కల్పిస్తుంది, ట్రైనింగ్ పొందే అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ పథకాన్ని కూడా రద్దు చేయాలనే ప్రతిపాదనలు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఖకీ రద్దు అయితే విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది వారి కెరీర్ ఆకాంక్షలను దెబ్బతీస్తుంది. ఈ విధానం ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఈ రంగాల్లో చదువుతున్నారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో రాజకీయ ఆందోళనలు, వివాదాలు ఇంకా భారతీయ విద్యార్థులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఎవరో గనుగాల్చుకున్నారంటే రేపు పొద్దున వీడికి కూడా ఒక రకమైన అనుమానం మైండ్ లో క్రియేట్ అవుతుంది. సో ఉదాహరణకు పాలస్తీనా ఇజ్రాయెల్ సంఘర్షణ సంబంధిత ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కొన్ని సంఘటనల్లో ఆందోళనలో పాల్గొన్న విదేశీ విద్యార్థుల వీసాలపై చర్యలు తీసుకోవడం లేదా విశ్వవిద్యాలయాల అడ్మిషన్లపై ఆంక్షలు విధించడం జరిగింది. సో ఈ విధమైన సంఘటనలు విద్యార్థులను క్యాంపస్ కార్యకలాపాల్లో పాల్గొనడానికి భయపడేలా చేస్తున్నాయి. ఇది వారి విద్యా అనుభవాన్ని పరిమితం చేస్తుంది. తాజాగా MIT యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి మేఘా వేమూరి గ్రాడ్యుయేషన్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారతీయ విద్యార్థుల అమెరికా చదువులను మరింత జటిలం చేసే అవకాశం కనిపిస్తుంది. అమెరికా పౌరసత్వం ఉన్న ఈ అమ్మాయి గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడింది. ఇజ్రాయెల్ పాలస్తీనాను కనుమరుగు చేయాలని భావిస్తోందని కూడా ఆవిడ చెప్పారు. MIT యూడా అంటే అక్కడ ఉన్న ఒక చిన్న కమ్యూనిటీ ఈ హింసలో భాగస్వామిని పేర్కొన్నారు. అయితే విద్యార్థులకు మాత్రం వర్సిటీ మద్దతు ఇస్తుందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్న అమెరికా వెళ్లాలనుకుంటున్న వారి అవకాశాల మీద ఆటంకంగా మారింది. సో మేఘా వేమూరి మాట్లాడటానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆమె అండర్ గ్రాడ్యుయేట్ అంటే టీనేజ్ అమ్మాయి అయినా అంత మెచ్యూరిటీగా ఆలోచించుంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. కానీ చాలా మంది మేఘాను అభినందిస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే MIT యాజమాన్యం మాత్రం ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీకి రాకుండా నిషేధించింది. ఇక మేఘా వేమూరి మాట్లాడడానికి ఉక్రెయిన్, రష్యా, పహల్గామ్తో పాటు అనేక అంశాలు ఉన్నాయి. కానీ ఆమె తనకు గుర్తింపు తెచ్చే అంశాన్ని మాత్రమే ఎంచుకుంది. సాధారణంగా గ్రాడ్యుయేషన్ సెరమనీలో అందరూ ప్రశంసనీయమైన ప్రసంగం చేస్తారు, అందరూ మెచ్చుకునేలాగా. సో మేఘా మాత్రం వివాదాస్పద అంశం ఎంచుకొని తాను గుర్తింపు తెచ్చుకుంది. కానీ భారతీయుల అమెరికా చదువులకు కాస్తంత ఆటంకం కలిగించిందని చెప్పాలి మేఘా వేమూరి. సో మేఘా వేమూరి కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారా నాకు కామెంట్ చెప్పండి.